వామ్మో! 'పుష్ప 2లో ఇంత పెద్ద మిస్టేకా? ఏంది భయ్యో ఆ మిస్టేక్ అని మీకు డౌట్ రావచ్చు. అవును భయ్య. చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ అనిపించింది నాకైతే. సో, ఆ మిస్టేక్ ఏంటో మీకు వీడియోలో డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్! 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే కలెక్షన్ పరంగా ఒక కొత్త రికార్డ్‌ని అయితే క్రియేట్ చేసింది. సో, ఇది అందరికీ తెలుసు. అయితే సినిమా రివ్యూ కూడా చేశాను నేను ఛానెల్‌లో. సో, నా ఫాలోవర్స్‌కి తెలుసు. నేను ప్లస్ అని మైనస్ చెప్పినవన్నీ. అయితే ఇప్పుడు వీడియోలో ఇంకో మైనస్ అయితే వెతికాను భయ్య. సినిమాలో నాకు ఆ రోజే తెలుసు. కానీ ఎందుకో చెప్పలేదు. లైట్ తీసుకున్నా. అప్పటినుంచి రోజు కల్లోకొచ్చి ఇది ఎందుకు మిస్ అయింది? ఈ సీన్ ఎందుకు మిస్ అయింది? ఇది ఎట్లా మిస్ అయింది? ఒకటే కల నాకు. నిజంగా నాకు రోజు ఇబ్బందిగా ఉంది. రోజు కల్లోకొస్తుంది నాకది ఆ సీన్ అయితే. అదే ఏంటంటే 'పుష్ప 2లో' హీరో ఎంట్రీ సీన్ ఉంటది కదా! ఫస్టు కంటైనర్‌లో. అయితే కంటైనర్‌లో హీరో చెప్తాడన్నమాట. జపాన్ భాష కేవలం 40 రోజుల్లోనే నేర్చుకున్నా అని బుక్ పట్టుకొనొస్తాడు. అయితే 40 రోజులు హీరో ఆ కంటైనర్‌లో ఏం తిన్నాడు? ఏం తాగాడు? దొడ్డికెట్లా పోయాడు? అని ఉచ్చెట్లా పోశాడు? ఆ భాష ఎలా నేర్చుకున్నాడు? మెయిన్‌లీ కంటైనర్‌లో మొత్తం చీకటిగానే ఉంటది. వెలుతురు ఉండదు. అయితే హీరో ఎలా నేర్చుకున్నాడు? అండ్ హీరోకి ఊపిరెలా ఆడింది? 40 రోజులు స్నానం చేయకుండా, తినకుండా, తాగకుండా, ఇది లేకుండా, వెలుతురు గూడా లేకుండా అలా బతకడం ఎలా సహజం? సో, ఇదంతా తెలుసుకోవాలంటే మనం పార్ట్ 3 పుష్ప 3 ది ర్యాంపేజ్‌లో చూపిస్తారేమో అని నేననుకుంటున్నాను. అందుకనే ఆ రోజు నేను చెప్పలేదన్నమాట ఆ రివ్యూలో. సో, ఒకసారి చెప్పాలనిపించింది. ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను. సో, మీ అందరికి కూడా ఇదే డౌట్ వచ్చి ఉండొచ్చు. సినిమా చూసిన వాళ్ళకందరికి. ఇదొకటే కాదు ఇంకా చాలా కొన్ని కొన్ని సీన్స్ అయితే మనకు తెలియాల్సింది. 'పుష్ప 3 ది ర్యాంపేజ్‌లో' చూపిస్తారు. సో, హీరో 40 రోజులు కంటెనర్‌లో ఎలా ఉన్నాడు? తిన్నాడా? తాగాడా? లేదా? అసలు ఇదంతా థ్రిల్లింగ్ ఉందసలు నాకు చెప్పాలంటే. దానికోసమే నేను సినిమా కోసం ఎగరైతే వెయిట్ చేస్తున్నాను. 'పుష్ప 3 ది ర్యాంపేజ్.' సో, మీకు ఇదే డౌట్ వచ్చుంటది. సో, ఎంతమందికి డౌట్ వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఒక కొత్త రికార్డ్‌ని అయితే క్రియేట్ చేసింది 'పుష్ప 2'. పాత రికార్డులన్నీ అంటే 'పుష్ప 2'కి ముందు రిలీజ్ అయిన సినిమాలన్ని రికార్డులు కూడా బ్రేక్ చేసి నంబర్ 1 ప్లేస్‌లో ఇప్పుడు 'పుష్ప 2' ఉంది. కలెక్షన్ రోజు రోజు పెరుగుతూనే ఉంది. 3 రోజుల్లో 621,00,00,000 అంటే మామూలు విషయం కాదు. 4 రోజుల్లో 800,00,00,000 కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే సండే కాబట్టి సండే రోజు ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. మెయిన్‌లీ నార్త్‌లో హిందీలో ఇంకా రోజు రోజు కలెక్షన్ పెరుగుతూనే ఉంది. అటు కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్స్ వీళ్ళ రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టి మన 'పుష్పరాజు' కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసిండు. అల్లు అర్జునే నంబర్ 1 అనే పొజిషన్‌లో ఉన్నాడు బాలీవుడ్‌లో. అయితే సినిమా అయితే బాగుంది. ఆ సినిమాని ప్రతి ఒక్కరు చూడండి. ఫస్ట్ హాఫ్ స్లోగానే అనిపిస్తది ఓకే. కానీ బాగానే ఉంటది. స్టోరీ గూడా అందులోనే మూవ్ అయితది. కానీ స్టోరీ కొంచెం తగ్గిన ఫీల్ కలిగినా కూడా మనకు ఆ యాక్షన్ సీన్స్‌తో, హీరో ఎలివేషన్స్‌తో, ఆ డైలాగ్స్‌తో, ఆ ఫైట్‌లు, ఆ డాన్సు, ఆ పాటలతో సినిమాని ఎంజాయ్ చేస్తాం భయ్య. సో, సినిమా అయితే చాలా 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 బాగుంది. సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో అసలు ప్రిడిక్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కలెక్షన్ రోజు రోజు పెరుగుతుంది కాబట్టి మనం ఇంతవరకు కలెక్ట్ చేస్తుందని రౌండ్ ఫిగర్ గూడా చెప్పలేం. సో, ఇప్పట్లో అయితే ఆగేలా లేదు భయ్య సినిమా. మినిమమ్ 1,500,00,00,000 అయితే ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఇంకా అంటే 2,000,00,00,000 కూడా కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, 2,000,00,00,000 కలెక్ట్ చేస్తదా లేదా అనేది చూడాలి. ఫస్ట్ 1,200,00,00,000 నుంచి 1,500 అనుకున్నాం. కానీ ఇప్పుడు 1,500,00,00,000 అయితే ఈజీగా కలెక్ట్ చేస్తుంది. వీకెండ్‌లోనే సినిమా 800,00,00,000 వరకు కలెక్ట్ చేస్తుంది ఈజీగా. సో, ఇంకా మిగతా రన్‌లో 1,500,00,00,000 అయితే ఈజీగా చేస్తుంది. అండ్ ఇంకా జపాను, చైనా ఇంకా మిగతా లాంగ్వేజ్‌లో మిగతా కంట్రీస్‌లో ఇంకా రిలీజ్ చేయాలి. కాబట్టి అక్కడ కూడా క్లిక్ అయితే ఇంకా పెరుగుతుంది కలెక్షను. సో, 2,000,00,00,000 కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది 'పుష్ప 2' మూవీకి. సో, మీరు ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటారు? అండ్ సినిమా చూసాక మీకు దాని మీద కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పాను కదా! నా డౌటు. సో, ఆ డౌట్ మీకు వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి కంపల్సరీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తారో కామెంట్ అయితే చేయండి భయ్య. ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో తెలుసుకోవాలి కదా! అందుకని అడిగానన్నమాట. సో, అంతే మరి ఉంటాను.